రెస్టారెంట్స్ లో ఉండే కియాస్క్ ఉంటాయి కదా, వాటి వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు కాదు, కంపెనీ వాడికి. సెకండ్ అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. సో ఎండింగ్ వరకు చూడండి. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మెక్డీలోకి వెళ్ళినా, డామినోస్ లోకి వెళ్ళినా, లేదా మన ఇప్పుడు లోకల్ టిఫిన్ షాప్స్ లోకి వెళ్ళినా, హైదరాబాద్ లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఈ సెల్ఫ్ ఆర్డరింగ్ కియాస్క్ ఉంటాయి. ఇది పెట్టడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ కి మహా అయితే ఒకడే క్యాషియర్ ఉంటాడు. ఆ రోజు వాడికి ఫీవర్ వచ్చో లేదా ఇంకేదో వచ్చో రాలేదనుకుందాం, దానివల్ల ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు ఉంటారు కదా, సో కస్టమర్స్ ఇబ్బంది పడతారు. దానికోసం వీళ్ళు సెల్ఫ్ ఆర్డరింగ్ కియాస్క్ పెట్టారు. దీంట్లో మనం సెల్ఫ్ గా ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చాలా కంపెనీస్ దీన్ని ఆటోమేట్ చేయడం కోసం, అంటే వర్కర్స్ మీద డిపెండెన్సీ తగ్గించి దీని ద్వారా ఆర్డర్ చేస్తే ఎక్స్పెన్సెస్ తగ్గుతాయని చెప్పేసి గచ్చిబౌలిలో డామినోస్ ఒక స్టోర్ ఉంటుంది. మీరు కనుక ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ఓన్లీ ఆన్లైన్ ఆర్డరింగ్ ఆర్ సెల్ఫ్ ఆర్డరింగ్ కియాస్క్ ద్వారా ఉంటుంది. అంటే డైరెక్ట్ గా ఆర్డరింగ్ ఉండదు. సో మనకి ఇది అలవాటు చేస్తున్నారు. ఫ్యూచర్ లో మనం అలవాటు అయినాక డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకుంటాం కాబట్టి క్యాషియర్ అనే ఒక పర్సన్ పని ఉండదు. సెకండ్ పాయింట్ అండ్ క్రేజీ పాయింట్ ఏంటంటే, మెక్డానల్డ్స్ వాళ్ళు ఒక స్టడీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక మనిషి వెళ్ళి క్యాషియర్ దగ్గర ఆర్డర్ చేశాడు అనుకున్నాం, అక్కడ ఉండే స్క్రీన్ అంతా ఇంత చిన్న స్క్రీన్. సో ఈ ఆర్డర్ చేసే వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తున్నా వాళ్ళకి మాత్రం తెలుసు. అక్కడ క్యాషియర్ వచ్చి సార్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే మొహమాటం లేకుండా నో అని చెప్పేస్తున్నాడు. కానీ సెల్ఫ్ ఆర్డరింగ్ కియాస్క్ దగ్గర వచ్చినాక ఇక్కడ స్క్రీన్ ఎంత ఉంటుంది, ఇంత పెద్ద ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఆర్డర్ ఇస్తే నా వెనుకున్న వాడికి నేను ఏం ఆర్డర్ ఇస్తానో తెలుస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే, నేను ఏమైనా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకోకపోతే ఆ వెనుకున్న వాడు ఏమైనా నా గురించి చిన్నగా అనుకుంటాడు అనుకుని ఈ ముందున్న ఆయన చాలా ఎక్కువ యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటాడంట. దీనివల్ల కంపెనీకి ఎక్స్ట్రా ఇన్కమ్. కాబట్టి మీరు చూస్తే ఇప్పుడు ప్రతి దగ్గర ఈ కియాస్క్ లోనే యాడ్ చేస్తున్నారు. మరింత కంటెంట్ కోసం ఫాలో కొట్టండి, ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మళ్ళీ మనకు చూడలేరు.